ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తారు. అలాగని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్నవారి చెడ్డదని ఎలా ప్రచారం చేస్తారో చంద్రబాబు పాలన విషయంలో కూడా అలాగే ప్రచారం చేస్తారు. ఆయన అభివృద్ధిని చూస్తారు కానీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చరు అని ప్రచారం చేస్తారు. ఈసారి అలాంటి ప్రచారానికి క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారులతోనే చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారు. సూపర్ 6లో భాగంగా ప్రధానమైన పథకాలన్నీ ఈ నెలలోనే అమలవుతున్నాయి. తల్లికి వందనం లాంటి పథకంలో గ్రీవెన్స్ పెడితే వెలుగులా జనం రావాలి, కానీ అంత లెక్కన జనం రాలేదు. గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఓ జిల్లాలో గ్రీవెన్స్ పెడితే కలెక్టరేట్ వద్ద కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. ఈసారి రికార్డుల్లో ఉన్న తప్పుల వల్ల స్వల్ప సమస్యలు వస్తే వెంటనే సరిచేశారు. కేంద్ర పథకంతో లింకప్ అవ్వడం వల్ల కొంతమందికి తక్కువ డబ్బులు పడినా వెంటనే క్లారిటీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అన్నదాత సుఖీభావ నిధులు జమ చేస్తున్నారు. ఉచిత బస్సు అమల్లోకి వస్తుంది. చేనేతలకు ఉచిత విద్యుత్ 7వ తేదీ నుంచి ఇస్తున్నారు. ఇలా సామాన్యులకు నిజమైన లబ్ధి కలిగేలా పథకాలన్నీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు గోల్ కొట్టారు. భారీగా పెంచడమే కాదు, కొత్తగా మరో 1,00,000 మందికి మంజూరు చేశారు. గత ప్రభుత్వం డీబీటీ పథకాలను అమలు చేసేది కానీ వెంటనే వాటిని వసూలు చేసే పలు స్కెచ్లు కూడా వేసేవాళ్ళు. చెత్త పన్ను దగ్గర నుంచి వన్ టైం సెటిల్మెంట్ వరకు చాలా స్కీములు ఉండేవి. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి ₹1 కూడా వెనక్కి తీసుకునే వన్ టైం సెటిల్మెంట్ పథకాలు ఏమీ పెట్టలేదు. ప్రజలకు నేరుగా డబ్బులు మిగిల్చే పథకాలు అమలు చేయడమే కాదు, వారి ఖాతాల్లో పడే డీబీటీ పథకాలు కూడా వారి జీవితాలు మెరుగుపడేలా ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ప్రభుత్వానికి పాజిటివిటీ పెరగడానికి కారణమైంది. అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయడం లేదని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి నేరుగా లబ్ధిదారులకే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతున్నారు. అదే సమయంలో వారి బతుకుల్ని దీర్ఘకాలంగా మార్చడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పటికే మెరుగుపడిన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ప్రజల్ని సంతృప్తి పరుస్తున్నాయి.